నా పేరు చరణ్ కొరసావా. నా గురించి తెలియాలంటే మీరు నాది చూడాల్సిందే. అదే అండి నా లైఫ్ని చూడాలి. రండి చూద్దాం. నేను రోజంతా చేసేది రెండే పనులు. ఒకటి రాస్తా, ఇంకోసారి రాస్తా. నాకు ఈ వరల్డ్లో అందరికన్నా ఇష్టమైన యాక్టర్స్ 5: రాబర్ట్ డౌనీ జూనియర్, లెనార్డో డికాప్రియో, రాబర్ట్ డెనిరో, మైకేల్ వర్మ అండ్ జాక్సన్ మెహ్రా. Hello everyone, welcome to TDC News Channel. This is Maya Winfrey from Koncham Touch Cheste Chapta. Today we have one of the smallest director to direct two greatest actors, Jackson Mehra and Michael Verma. అది స్మాలెస్ట్ కాదు, యంగెస్ట్. Sorry, my bad. ఇంత చిన్న ఏజ్లో మీ పెద్ద స్టార్స్తో మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇద్దరు స్టార్స్తో తీయడం ఇట్స్ యాక్చువల్లీ మై డ్రీమ్ ప్రాజెక్ట్. అది ఇంత చిన్న వయసులో అచీవ్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. వాళ్ళు మీకు అంత నచ్చిందా? ఐ మీన్ యాక్టింగ్. వాళ్ళు ఏదో మనీ కోసం, రెప్యుటేషన్ కోసం యాక్టింగ్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు చేస్తే ఏదో ప్యాషన్ కోసం యాక్టింగ్ చేస్తున్నట్టు. మీ కాన్ఫిడెన్స్ చూస్తే వాళ్ళు పెద్ద హిట్ కొట్టేటట్టున్నారు. మరి ఎందుకు హిట్ వాళ్ళని తెలిసేద్దాం. బిఫోర్ ఇన్వైటింగ్ మైకల్, లెట్స్ ప్లే హిస్ టీజర్ మిల్క్ మ్యాన్. మిల్కీ వే ప్రొడక్షన్స్ సమర్పించు అప్పటి కాలంలో రాజ్యాలని కాపాడడానికి పాలించేవాడున్నాడు, కానీ ఇప్పుడు మన పాలిచ్చేవాడున్నాడు. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన అంగరక్షకుడు ఈ మిల్క్ మ్యాన్. మిల్క్ మ్యాన్ బిగినింగ్. పాలోడు మళ్ళీ వచ్చాడు. మిల్క్ మ్యాన్ ది రిటర్న్స్. మిల్క్ మ్యాన్ ది మిల్కింగ్. పిల్లలకు కావాల్సింది పాలు, ప్రపంచానికి కావాల్సింది మిల్క్ మ్యాన్. మిల్క్ మ్యాన్ ది సూపర్ మిల్క్. మిల్క్ మ్యాన్ నో మిల్క్. Okay, Michael, before going further, let's invite your best friend, Jackson, by playing his teaser, Kiss Kiss Bang Bang. Yes, I am also very much excited. Let's play Kiss Kiss Bang Bang. దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు? దేవుడు మనల్ని ఇలా పుట్టించడంలో తప్పులేదు. ప్రపంచం మనల్ని ఇలా యాక్సెప్ట్ చేయదు. ప్రపంచంతో మనకి పని లేదు, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. Okay, let's begin the interview. ఇప్పుడు చెప్పండి, మైకిల్, జాక్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ న్యూ ఫిల్మ్ మేకర్, అది కూడా ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేయడం అది మామూలు విషయం కాదు. అసలు ఎలా ఒప్పుకున్నారు? యాక్చువల్గా నా మిల్క్ మ్యాన్ 5th పార్ట్ షూటింగ్ అప్పుడు నా పాల బాటిల్లో పాలు అయిపోయాయి. అప్పుడు ఒకతను వచ్చి నా పాల బాటిల్లో పాలు నింపాడు. అప్పుడు నేను అతన్ని చూసి నా నెక్స్ట్ ఫిలిం నీతోనే అని చెప్పా. నిజంగా చరణ్ అలా జరిగిందా? ఏదో జోక్గా నాలే, వాడి స్క్రిప్ట్ నచ్చే ఓకే చేశాను. యాక్చువల్గా నేను కూడా కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ తర్వాత ఒక స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాను డిఫరెంట్గా. అప్పుడు చరణ్ వచ్చి ఒక మంచి డిఫరెంట్ స్క్రిప్ట్ చెప్పాడు. దాని తర్వాత ఇంకేముంది, మైకేల్ కూడా ఉన్నాడు, ఇంకంతే చేసేసా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకే చరణ్. అసలు ఈ మూవీ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ మూవీలో వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఇంకే మూవీలో. హే మైకిల్, ఎందుకు తాగుతున్నావు? ఇది లైవ్ ఇంటర్వ్యూ. ఓ, లైవ్ జరుగుతుందా? సారీ. హాయ్ ఫ్రెండ్స్, ఇది యాపిల్ జ్యూస్. యాపిల్ జ్యూస్ హెల్త్కి మంచిది. Hey Jackson, ఇది live interview. How can you do drugs?
ఇది లైవా? కమర్షియల్ బ్రేక్ అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, గ్లూకోజ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. తాగండి కానీ పీల్చుకోండి. Okay, Charan, let me ask you this question. నీ ఒపీనియన్ లో ఇద్దరు బెస్ట్ యాక్టర్ ఎవరు? నన్ను అడిగితే నో డౌట్ నేనే కదా, వాడికి కూడా తెలుసు అది. జోక్స్ ఎక్కరా, అందరికి తెలిసి ఇక్కడ అందరికంటే ఎక్కువ అకాడమీ విన్నర్లు ఎవరికి వచ్చాయో. నీకు అకాడమీ అవార్డు వస్తే నాకు MTV అవార్డ్స్ లో బెస్ట్ కిస్ విన్నర్ వచ్చిందిరా. అడల్ట్ ఫిల్మ్ అవార్డు కూడా కన్సిడర్ చేస్తారా? అసలు ఆ బట్టలు చూసుకున్నావారా నువ్వు? ఏంద్రా నువ్వు అసలు? నేను ఎట్లా ఉంటారా, నా ఇష్టం, నా బట్టలు. ప్లీజ్ ఆపండి. ఈ బొక్కల అడల్ట్ ఫిల్మ్ ఏం తీస్తావురా ఇంకా నువ్వు? ఇలా బొక్కలో సూపర్ హీరో ఫిల్మ్ తీయట్లేదురా నేను. రే ఎవరైనా చూస్తారనుకున్నావు అడల్ట్ ఫిల్మ్? అసలు first? చూస్తారా, 100 మంది ఉన్నారా వెబ్సైట్ లో, చూడరా. వందలు కాదు లక్షల మంది చూడాలిరా, నీకు అర్థం కావట్లేదు. Please ఆపండి guys. వెబ్సైట్ లో చూడడానికి Charan, కాదు షార్ట్ నువ్వైనా ఫిల్మ్ చెప్పు తీసేది. వాళ్ళకి. ఏ, ఇది షో అంటున్నారు, ఇంకేమైనా అనుకున్నారా? షార్ట్ ఫిల్మ్ కాదురా, ఫిల్మ్లు తీరా నువ్వు. బ్లూ ఫిల్మ్ తీస్తారా, కాదు, తీస్తారా, తీస్తా, బరాబర్ తీస్తా. ఫిల్మ్ కాదు, ఫిల్మ్ తీయాలి నువ్వు. నాకు బెస్ట్ కిస్ అవార్డు ఉంది, నీకేముంది? బొక్కలు అకాడమీ అకాడమీ అవార్డులు ఉన్నాయి. అవార్డు. అకాడమీ అవార్డులు ఉన్నాయి. అకాడమీ అవార్డు అయ్యమ్మ. నన్ను కూడా గుర్తించండి. ఏ, ఎవరు బే? హలో, ఒక్కల స్క్రిప్ట్ లేదు, చదవాలి కూడా చదవలేదు నేను. ఏయ్, నేను చేయండి రా నీతో. Stop it. నేను కూడా చేయను. Michael Jackson. ఏ, చెయ్యను. నేను Please చేయను. stop it. నువ్వు తాగు చల్లబడు. ఆహా. అంటే నువ్వే కొట్టించుకోవాలనుకుంటా? నీకే ఉందనుకున్నావా లేదా? కొడు బాక్స్ బద్ద. నేను కూడా కొట్టించుకున్నారా? నీకడ గట్టిగా కొట్టించుకున్నా. నాకు ఇంకా ఈ షో వద్దు, నేను కూడా కొడతా. కూర్చొని వెళ్ళిపోయింది మీ వల్ల. అసలు మీరు ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ అనుకున్నా నేను. ఇట్లా చేస్తున్నారు. నీ స్క్రిప్ట్ నేను చదవలేదురా, స్క్రిప్ట్ నేను చదవలేదురా, బొక్కల స్క్రిప్ట్ రా. నాతో ఎందుకు నేను అసలు చేస్తున్నావు? నీకు ఒక చేస్తాను కూడా తెలిసింది మరి తెలుసా? ఒక్క నేను నుంచి. డబ్బుల కోసం చేస్తున్నా సినిమాలు. అరే, వాడు నేను నా ఫేమ్ ఏంది, నేనేంది, నీతో వర్క్ చేయడం ఏంట్రా నేను? ఇంకా వర్క్ చేయడం ఏంటిరా? రే నీతో వర్క్ చేస్తా అనుకున్నావా రా? వాడితో వర్క్ చేయకపోతే It all keeps adding up. I think I'm cracking up. Am I just paranoid? Am I just up? I went to a shrink to analyze my dreams. She says it's like a sex that's bringing me down. I went to a whore. He said my life's a bore. So quit my wife because it's bringing her down. Sometimes I give myself the creeps. Sometimes my mind plays tricks on me. It all keeps adding up. I think I'm cracking up. Am I just paranoid? Yeah, yeah, yeah. సార్ నేను నిజంగా డ్రగ్స్ కొట్టలేదు సార్. నాకు ఇది సంబంధం లేదు సార్. నిజంగా ఇంటర్వ్యూకి వచ్చా సార్, నేను డ్రగ్స్ కొట్టలేదు సార్. సారీ సార్, నేను నాకు అసలు సంబంధం లేదు సార్. సార్ సారీ సార్. మీరు నా లైఫ్లో గ్రేటెస్ట్ హీరోస్ అనుకున్నా, ఇప్పుడు మీరే నా గ్రేటెస్ట్ విలన్స్. అస్సలు వదిలిపెట్టండి మిమ్మల్ని. తాత, ఐ లవ్ యూ తాత. యాక్చువల్గా నేను పవిత్రమైన గంగా నదిలో కలుపుతాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం, షూటింగ్ వల్ల నాకు అవ్వలేదు తాత. అయినా ఏం పర్లేదు తాత, నేను ఎక్కడ తగ్గలేదు. ఇక్కడ బాత్రూమ్ కనెక్షన్ డైరెక్ట్ గంగాగా ఉంది తాత. ఇక్కడ ఫ్రెష్ కొడితే మీరు అక్కడ కలిసిపోతా తాత, ఈ పక్క కలిసిపోతాను అక్కడ ప్రశాంతంగా. బట్ కానీ దీన్ని కలిపే ముందు మీకు చెప్పాలి తాత, మీ గురించి చెప్పాలి తాత. ఐ లవ్ యూ. మీరు చాలా గొప్ప తాత. ఇండిపెండెన్స్ ముందు
అమెరికా వాళ్ళు వస్తే దానిలో బ్రిటిష్ జనరల్ని పటాయించి మా నాన్నను పుట్టించావు. దాని తర్వాత మా నాన్న నన్ను కన్నాడు. మా నాన్న నాకు ఊహొచ్చే లోపలే పోయాడు. దాని తర్వాత నాకు అన్ని నువ్వే తాత. నాకు నువ్వు చదువు ఇవ్వలే, డబ్బులు ఇవ్వలే, వేసుకొని గోచి కూడా ఇవ్వలేదు తాత నువ్వు. అయినా ఏం పర్లేదు, నేను ప్రేమిస్తున్నాను తాత. బట్ కానీ నువ్వు వెళ్ళిపోయే ముందు నాకు ఉన్న ఆస్తి ఇచ్చావు తాత. దానికి థ్యాంక్ యూ తాత. ఐ లవ్ యూ. బాయ్ బాయ్ తాత. Things that you starting to cry on no good. 'Cause you know I love you much better than anybody would. And it was understood that I wouldn't be staying around a long time. You knew that someday I'd wake up, baby, and I'd find somebody further down the line. సార్ షార్ట్ రండి. I'm the son of a loving man. వర్రాడు My daddy ఆ డైరెక్ట్ క్లాస్ వచ్చాడు. 30 minutes వస్తా. and I care. 'Cause I'm the son, I'm the son, son, I'm the son, son, I'm the son, son, son of a loving man. దొబ్బకండ్రా, నేనేమో అలాంటి బాధ్యతలు అనుకున్నారా? He told me, అసలు పాకండ్రా, డైరెక్ట్ వచ్చాడు అని చెప్పరా? told him, never wait around and never settle down. దొబ్బకండ్రా రే. Many women will hold on tight to a loving man. వీడికి ఇలా కాదు. Come along. ఎవరు నీ పెళ్ళం అనుకున్నావరా? అన్నిసార్లు కొడుతున్నావు. నాకు కన్నేది. But you gotta leave with the morning మైకేల్ నువ్వా? జాక్సన్ నువ్వా? ఇక్కడేం చేస్తున్నావురా? అది నేను నిన్ను అడగాలి బే. అగైన్ ప్రాపా? నీది ప్రాప్ అయితే నాది ప్రాబ్లం. అసలు ఇక్కడ ఏం చేస్తున్నారా? బయట ఎవరు లేరురా. లోపల కూడా ఎవరు లేరు. అయితే ఏంటి? నేను అంటుంది మొత్తం బయట బే, ఎవరు లేరు. మొత్తం బయట. దీని అమ్మ నిన్ను కాదురా, ఆ ప్రొడ్యూసర్ అన్నా. నువ్వు ఉన్నావని తెలిసి ప్రాజెక్టే చేసేటోను కాదు నేను. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా. నువ్వు ఉన్నావు అని చెప్తే నేను ప్రాజెక్టే చేసేటోని కాదు నేను. బొక్కల ఫోన్ సిగ్నల్ వచ్చి కూడా చావట్లే. అందుకే అవుట్డోర్ షూటింగ్ నేను రాను. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఏముంది, బయటికి వెళ్ళి చూద్దాం ఎట్లుందా. బయటకు వెళ్ళే ముందు ఇద్దరు మందు ఉందా? ఇంకా రొటీన్ రొట్ట సూపర్ హీరో మూవీస్ చేస్తున్నావా? ఇంకా రే నన్నేమన్నాను, నా సూపర్ హీరో ఫిల్మ్ ఏమన్నా రే. అయినా అట్లెట్లు ఒప్పుకున్నారా? ఎవడో వచ్చేదో క్రింజ్ స్క్రిప్ట్ చెప్తే జనాలు చూస్తున్నారని ఒప్పుకున్నావు అంతేగా? రే ఫస్ట్ రెండు పాటు సూపర్ హిట్ రా. సుదర్శన్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిందిరా. అయినా నీలా నేను కిస్ కిస్ బ్యాంబ్ అనే స్టార్ట్ ఫిల్మ్ తీయలేరా నేను. అసలు టైటిల్ ఏంట్రా? ఫస్ట్ కిస్ తర్వాత బ్యాంగా. నేను వెర్సటైల్ యాక్టర్ రా. అరే అడల్ట్ మూవీలో అయితే అదే అడల్ట్ మూవీలో కనీసం చూసే వాళ్ళు ఉంటారు, కంటెంట్ ఉంటుంది. మాకు వచ్చేంత కలెక్షన్ నీకు వస్తున్నాయారా?
రావరా ఏం కలెక్షన్లు వచ్చారా? నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? ఇప్పుడు అద్దాలు చూసుకున్నావు? నువ్వు సుదర్శన్ కి రారా, నాకు కట్అవుట్ ఉంటుంది రా అక్కడ. నా ముఖం మొత్తం కొన్ని కూడా చూపిస్తున్నావు పైసలు ఉండవు బే నీకు. అరే నీ బొక్కలు అడల్ సినిమాకి సుదర్శన్ సినిమా దర్శనం ఎందుకు చూస్తారా? నా ఎక్స్ వీడియోస్ అయినా ఉంటారా? రే థియేటర్ ఇయ్యర్రా నీకు, నువ్వేం చూపిస్తావురా సుదర్శన్ లో? ఓకేరా ఓకే, నువ్వే యాక్టర్, మంచి యాక్టర్, ఒప్పుకుంటా. నేనే యాక్టర్ మరి. సిగ్గులేదురా అలా చెప్పుకోనికి. ఊరి నా వల్ల కావట్లేదురా, మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. నాకు అర్జెంటుగా వాటర్ కావాలరా. నీ ఒబ్బరే ఎవరైనా ఉన్నారా? అదో చచ్చిపోయినట్టున్నారా? ప్లీజ్ హెల్ప్, ఎవరైనా ఉన్నారా? అరే ఆ సౌండ్ విన్నావా? రే విన్నావా? ఏ సౌండ్ రా? Welcome to my world, Mr. Jackson Mehra, Mr. Michael Verma, the two popular disaster artists in the world. అరే మైకేల్, అచ్చరిగా గెల్ లోడ్ చేసి చెప్తా. ఆడో మంత గేమ్స్ ఆడుకుందాం. రే ఇది ప్రాపరా? పర్లే లోడ్ చెప్పే. అరే దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడరా. మీరు ఒక రిమోట్ కంట్రోల్ వరల్డ్లో ఉన్నారు. ఇక్కడ నేనేం రాస్తే అక్కడ మీకు అది జరుగుతుంది. ఇది మన బిగ్ బాస్ అనుకున్నావారా? ఇంతుంటే గాల్లో ఒక మిసైల్ పంపిరా చూద్దాం. We are pretty fucked up, I guess. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అదే మిజైల్ మీ మీద కూడా పంపించవచ్చు. వద్దు వద్దు, నాకు అర్థమైపోయింది. ఇలాంటి రిస్క్లు ఏమొద్దు, నాకు నమ్మకం వచ్చేసింది. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పు చాలు. ఏంటి మిజైల్ పంపిస్తా భయపడిపోతా? ఒకసారి నీ ప్లాన్ చూసుకో జాక్సన్. ఏంట అమ్మ ఒరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను అనుకుంటే నీ ప్యాంటే లాగేసాను. నాకు టైం వేస్ట్ చేయాలని లేదు. ఈ రిమోట్ కంట్రోల్ 2 డేస్లో ఎండ్ అయిపోతుంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే యూ డోంట్ గెట్ అవుట్ ఫ్రమ్ ఇట్, లేదా ఇక్కడే చేస్తారు. నువ్వు చెప్పింది మేము చేయాలంటే ఫస్ట్ మేము బతుకుండాలి. పోనీ చెప్పండి, బతకడానికి మీకేం కావాలి? రైటర్ భయ్య, నాకు ఫుడ్ వాటర్ ఇలాంటివి కాకుండా ఆల్కహాల్ ఉంటే పంపించు. అది లేకపోతే చచ్చిపోయేటట్టున్నా నేను. యాక్చువల్గా నాకు కూడా కుకైన్ కావాలి. అసలు అది కొట్టి 3 గంటలు అవుతుంది. ఏదైనా చేసేస్తా, అది ఒక్కటి ఇస్తే చాలు, ఏ టాస్క్ అయినా చేస్తా. దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు డ్రగ్స్కి ఎంత అడిక్ట్ అయిపోయారు. మీరు ఫుడ్ వాటర్ ఏవి లేకపోయినా బతుకుతారు, కానీ డ్రగ్స్ లేకుండా అస్సలు బతకలేరు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మీలాంటి చెత్త వర్స్ట్ లుచ్చా ఛీ, నాకు బూతులు కూడా రావట్లేదు. మీలాంటి యాక్టర్స్ని ఎక్కడా చూడలేదు. నిన్నురా ఆడన్నది నిన్నురా. ఇద్దరిని అన్నారా? బ్రేక్ జాక్సన్స్ హెడ్. నాకు అర్థం కాలే. ఇఫ్ యూ వాంట్ ఆల్కహాల్ దట్ బ్యాడ్లీ యూ హ్యావ్ టు బ్రేక్ జాక్సన్ మెహ్రాస్ హెడ్ రైట్ నౌ. అంటే వాడి నెత్తి బాగొట్టని అర్థం. రే రే ఆడేదో కామెడీగా అన్నారా? రే రే వద్దు వద్దురా రే మైకేల్, వద్దు వద్దు. నేను సరదాకే నెత్తి పగలొట్టినండి, వాడు మంద అంటున్నాడు. చూసుకో మళ్ళా. రే బ్యాగ్లో ఫస్ట్ ఎయిడ్ ఉందిగా, సారీరా, ఏదన్నా మందు కోసం. వద్దు. నాకు ఒక ఛాన్స్ వస్తుందిరా, అప్పుడు చెప్తా. ఓకే రైటర్ భయ్య, నువ్వు చెప్పినట్టే వీడిని ఎత్తి పగలొట్టా. నాకు నా మంది ఇచ్చే ప్లీజ్. నీ రిచ్ బ్రాండ్స్ లేకపోయినా పర్లేదు, చీప్ బ్రాండ్స్ ఓసీ బూమ్ బూమ్ ఏదున్నా నాకు ఇచ్చేసే ప్లీజ్. నాకు అర్జెంట్గా కావాలి. ఓకే, ఐఎమ్ సెండింగ్ యూ ద ఆల్కహాల్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ రైటర్ భయ్య. ఎప్పటి నుంచో ఇది నా ఫేవరెట్ బ్రాండ్.
ఇప్పటి నుంచి నువ్వేం చెప్తే అది చేస్తా. చెప్పు, విని చంపేయాలా? చెప్పు, చంపేస్తా. ఇప్పటి నుంచి ఐఎమ్ యువర్ పపెట్, యు ఆర్ మై మాస్టర్. నౌ ఇట్స్ యువర్ టర్న్ జాక్సన్. ఏం చేయాలో తెలుసు కదా, లేదా మళ్ళీ చెప్పాలా? థ్యాంక్ యూ, నాకు తెలుసు. రే వద్దు, కావాలంటే ఇందులో ఏమైనా మిగిలిపోతే నీకే ఇస్తాను. వద్దు. నువ్వు నీ టాస్క్ కంప్లీట్ చేశావు. యు ఆర్ గెటింగ్ యువర్ కొకైన్. థ్యాంక్ యూ రైటర్ భయ్యా, ఇది ఇచ్చినందుకు. యువర్ మై మాస్టర్ అండ్ ఐఎమ్ యువర్ పపెట్. యువర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్. బీ రెడీ ఫర్ యర్ నెక్స్ట్ టాస్క్ గైస్. అరే నో హార్ట్ ఫీలింగ్స్ రా, అంతా దీనికోసమే. నువ్వేమన్నా పిల్లవారా హార్ట్ ఫీలింగ్ పెట్టుకోవడానికి? జల్దీ పని స్టార్ట్ చేద్దాం పద. నీ అబ్బరే, నాకు మందు కావాలరా. మందు అయిపోయిందిరా, మందు పంపిరా. ఏమన్నా చేస్తారా దానికోసం నేను? రైటర్ భయ్యా, రైటర్ భయ్యా, నాకు మందు కావాలి, మందు పంపి. భయ్యా నాకు మందు కావాలి, అక్కడ చచ్చి పెట్టున్నా నేను. రైటర్ భయ్యా మందు పంపి. అంతలా తాగుతావురా? పట్టుపాలు వస్తారా? అది అంతలా తాగుతావు? ఉన్నపట్టు నా పడుకు ఒకే ముందు పే. రైటర్ భయ్యా నాకు ఒక టాస్క్, వీడిని నెత్తి పగలొట్టా లేకపోతే పగలొట్టేస్తా. నాకు మందు కావాలి. Alright Michael, for your next task, sing a song and dance that tell us about your life. Show us what makes you as you. అంటే నీ లైఫ్ని బేస్ చేసుకుని ఒక పాట పాడు. అది నిన్ను డిఫైన్ చేయాలి. నువ్వు చాలా టాలెంట్ యాక్టర్ కదా, ఇదంతా నీకు జుజుబి. కావాలంటే జాక్సన్ హెల్ప్ తీసుకో. నేను పాట పాడాలా? నా వల్ల కాదు. కావాలనుకోసం నెత్తి పగలొట్టా పగలొట్టేస్తా. ఏంట్రా పగలగొట్టేది? ఇప్పుడు చూపిన నీ టాలెంట్ గొప్ప టాస్క్ ఇచ్చాడు రా. ఇప్పుడు చూస్తా నువ్వు ఎలా చేస్తావు. అయినా నీలా నెపోకిట్కి గొప్ప టాలెంట్ ఉంటుందిరా. నేను నిన్ను రిక్వెస్ట్ చేయట్లే, యు ఆర్ జస్ట్ ఎ పపెట్. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఇంకా 2 days ఉంది. నేను చెప్పినట్టు చేస్తేనే బయటపడతావు. ఇంకా జాక్సన్, నేను చెప్పినట్టు వాడు చేస్తేనే నీకు ఒక వస్తుంది. అలా కదా, పాడరా. ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయిరా. పాటే కదరా, పాడేరా. చాలా దరిద్రాలు ఉన్నాయి కదరా, ఏదో దరిద్రం తీసుకుని పాడరా. నా కోసం కాకపోయినా నీ ముందు కోసం పాడరా. రే పాడరా ప్లీజ్ రా. సరేరా, నీ అంత మంచి యాక్టర్ కాదు నేను. నన్ను దొబ్బకు, నేను పాడను. రే అలా కాదురా, నీ లైఫ్లో వరస్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఒక వరస్ట్ మూమెంట్ తీసుకొని ఫీల్ అయి పాడరా. పాటే కదా. మైకేల్ సార్, నాకు ఎప్పటి నుంచి ఒక డిసప్పాయింట్మెంట్ ఉండిపోయింది సార్. మనం మిల్క్ మ్యాన్ 5 పార్ట్లు తీసాక కూడా ఇంకొక పార్ట్ తీసుంటే బాగుంటుంది సార్. ఇంకో పాట ఏందిరా? జనాలకి బోర్ కొడుతుందిరా లేదు సార్, మీకు తెలియదు సార్. జనాల ఇంటెన్సిటీ నాకు తెలుసు సార్. వాళ్ళకి మిల్క్ మ్యాన్ కావాలి సార్, వాళ్ళకి పాలు కావాలి సార్. సింపుల్ సార్. సీన్ ఏంటంటే ఈసారి మన 5 పాటల్లో మీకు పాలు తాగితే పవర్స్ వచ్చాయి, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సార్. 6వ పాటలో హీరోయిన్ పవర్స్ వస్తాయి సార్. హీరోయిన్ పవర్స్ ఏంటిరా? చెప్తాను సార్, సింపుల్ సార్. ఈసారి మీరు పాలు తాగి హీరోయిన్ ఒక బ్యూటిఫుల్ ఫ్రెంచ్ కిస్ ఇస్తారు సార్. అంతే, హీరోయిన్ పవర్స్ వస్తాయి సార్. నాకు తెలుసు సార్ మీకు నచ్చిందని. నాకు తెలుసు అట్లా కాదురా. లేదు సార్, మనం ఓకే చేస్తున్నాం సార్. మనం ఇది చేస్తున్నాం. కాదురా, మీరు నాకు షేక్ ఇచ్చేయండి సార్. ఓకే సార్. నీ అబ్బా ఎట్లా స్క్రిప్ట్ ఒప్పుకుంటున్నావు నువ్వు? దీనికోసం మనం యాక్టింగ్ నేర్చుకుంది. అరే ఎందుకు ఇంకా బతికి చూ. Just a regular, everyday, normal motherfucker. I told you in the first song, I'll tell you in another. I'm just a regular, everyday, normal motherfucker. I don't have a girlfriend, my hand's my only lover. I'm just a regular, everyday, normal motherfucker. One night a week, my mom likes to cook me supper. I'm just a regular, everyday, normal motherfucker. And Michael Keaton was my favorite Batman. I
was walking down the street just the other day. I saw these two fine bitches, they were walking my way. Yo, what you girls doing tonight is what I wanted to say. But suddenly I panicked, my voice started to shake. So I put my hand. ఇది నా రియల్ లైఫ్లో ఇలా ఉంటే సొసైటీకి నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చినట్టు కాదు. యాక్చువల్గా నాకు ఏం నచ్చిందో కూడా నేను మర్చిపోయాను. ఇంకా చాలు, అర్జెంటుగా మంది ఇంకా కుకైన్ పంపు. ఇచ్చి పడేసావుగా, నీలోని టాలెంట్ ఉంది, సరిగ్గా వాడట్లేదు అంతే. నేను వాడతాగా, చూసుకోండి వస్తున్నాయి మీ డ్రగ్స్. నీ అబ్బరే అర్జెంట్గా కుకైన్ పంపిరా, డ్రగ్స్ లో మనకి 2 గంటలు అవుతుంది. పంపిరా రే, చచ్చిపోతా. పంపరా రే. రేయ్ నెక్స్ట్ నువ్వేరా, నాకు తెలిసి, వెయిట్ చేయి. రెడీగా ఉన్నావా? దేనికైనా రెడీ మనం డ్రగ్స్ అంటే. వెల్కమ్ జాక్సన్ మేరా, నేను చాలా ఈగర్గా ఉన్నా నీ స్టోరీ విందామని. తెలుసు కదా నువ్వు ఎంత డ్రగ్ అడిక్టో. అలా ఎలా మారావో ఒక సాంగ్లో చెప్పు. నీ లైఫ్ నాకు కనపడాలి. ఐ వాంట్ ఫీల్ ఇట్. నేను దేనికైనా రెడీ, కానీ నా దరిద్రాన్ని వినడానికి మీకు గట్స్ ఉన్నాయారా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ జాక్సన్. జాక్సన్ ఎరగొడే, నీ దెబ్బకు మన కేస్ బీల్ పంపలాడు. అలా అయితే ఒక యాక్షన్ చెప్పరా. మన లైఫ్ యాక్షన్కి కటికి మధ్యలోనే ఉంటుంది కదా, ఒక్క యాక్షన్ చెప్పరా. యాక్షన్. What a life, what a night, what a beautiful, beautiful ride. Don't know where I'm in 5, but I'm young and జాక్సన్ మేరా, చాలా విన్నా నీ గురించి. చాలా టాలెంట్ ఉందంటగా, యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఒక్క బ్రేక్ ఇస్తే తగ్గమంటగా, కానీ బ్రేక్ చేయడం చాలా కష్టం. ఎస్ సార్, దానికి డెడికేషన్ ఉండాలి. నాకు 100% ఇస్తాను సార్. నువ్వు నీ 100% ఇస్తావని నాకు తెలుసు. నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటే నా ఒక ఫిలింలో యాక్ట్ చేయాలి. ఫిల్మ్ చెప్పండి సార్, సైడ్ క్యారెక్టర్ అని పర్లేదు చేస్తాం. సైడ్ క్యారెక్టర్ అయితే కాదు, మెయిన్ క్యారెక్టరే. కానీ అదొక రొమాంటిక్ ఫిల్మ్. రొమాంటిక్ ఫిల్మ్ అంటే అమ్మాయిలు ఉంటారని సంబరపడిపోకు. ఇట్స్ ఎ కేర్ రొమాంటిక్ ఫిల్మ్. ఈ మధ్య కంటెంట్ మీద చాలా ఉందంట కదా. సార్ బేసిక్గా నాకు ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్నాయి సార్. ఇట్లాంటి ఫిల్మ్లో నేను యాక్ట్ చేయలేను సార్. లైఫ్ లాంగ్ నేను రిగ్రెట్ పడాలి సార్. నువ్వు చేస్తావా అని నేను అడగట్లే, చేస్తున్నావు అని చెప్తున్నా. నీకు ఇది తప్ప వేరే ఆప్షనే లేదు. ముందే నీకు 30 లక్షలు అప్పు ఉంది. నా కాలు కింద నేను చెప్పినట్టు ఆడాలి. రేపటికల్లా నేను డిసిషన్ చెప్పాలి, అండ్ అది ఎస్ అయి ఉండాలి. అర్థమైందా? నాకు కొంచెం టైం కావాలి సార్, నేను చెప్తా. what a beautiful, beautiful ride. Don't know where I'm in 5, but I'm young and alive. Fuck what they are saying, what a life. I am so thrilled right now, 'cause I'm popping right now. Don't wanna worry about a thing. This bloody drug can change your life. Terrified to be on the other side. How long before I go insane? I am so thrilled right now, 'cause I'm popping right now. Don't wanna worry about a thing. But it makes me terrified to be on the other side. How long before I go insane? What a life, what a night, what a beautiful, beautiful ride. Don't know where I'm in 5, but I'm young and alive. Fuck what they are saying, what a life. It's okay, it's okay that we living this way. ఐ గెస్ నీ ఫ్లాష్ బ్యాక్ నా ఫ్లాష్ బ్యాక్ని బీట్ చేసింది. ఇదే నా లైఫ్. డబ్బుల కోసం, సినిమా కోసం, డ్రగ్స్ కోసం ఏదైనా చేస్తా.
నా ఎథిక్స్, నా వాల్యూస్ అన్నీ వదిలేసి ఎంత ఎక్స్టెంట్ వరకైనా వెళ్తా. నాకు తెలిసి నీ లైఫ్ ప్యాషన్కి మనీకి మధ్యలో డ్యాన్స్ చేస్తుంది. మనీకి ప్యాషన్ అవసరం లేదు, ప్యాషన్కి మనీ అవసరం లేదు. ఇలాంటి మోటివేషన్ నీకు ఇచ్చిన ఓకే, కానీ హానెస్ట్గా ఉన్నందుకు థ్యాంక్స్. నీకు కావాల్సిన స్టఫ్ వచ్చేస్తుంది. దీనమ్మ, ఇదిరా లైఫ్ అంటే. ఏ ప్రెషర్స్ లేవు, ఆ బొక్కల సొసైటీకి భయపడాల్సిన అవసరమే లేదు. నచ్చినంత తాగడం, తిరగడం. థ్యాంక్ యూ రైడర్ భయ్య. లైఫ్లో ఇంత రిలీఫ్ నాకు ఎప్పుడూ అనిపించలేదు. లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అరే, నాకైతే ఒకటి అర్థమైందిరా. ఇఫ్ లైఫ్ ఫక్స్ యూ, చేంజ్ ద పొజిషన్ అండ్ ఫక్ లైఫ్ రా. వా వా, సూపర్ రా, ఏం పోయిట్రీ రా. థ్యాంక్ యూ. రే మైకేల్, నిన్ను వదిలిపెట్టకుండా ఉండాల్సిందిరా. నేను కూడా సారీ రా. అరే, అవన్నీ ఇప్పుడు ఎందుకురా? ఆయన పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు మనకు కావాల్సినంత మంది ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయిరా. అన్నీ ఉన్నా కానీ లైఫ్లో ఏదో డిసాటిస్ఫాక్షన్ రా. కొంచెం మిస్ అవుతుందిరా లైఫ్లో. కొంచెం అంటే కొంచెమేరా, కొంచెమే. మనం లైఫ్కి ఎన్ని ఛాన్సులు ఇచ్చాంరా? దీన్నమ్మ లైఫ్ మనకు ఒక్క ఛాన్స్ రా. ఒక్కటంటే ఒక్కటేరా, ఒక్కటే. ఇప్పుడు లైఫ్ నీకు ఛాన్స్ ఇచ్చింది అనుకో, ఏం చేస్తావురా? ఏం చేస్తావు చెప్పు. నేనేం చేస్తానంటే, దీనమ్మ, వీడు ఇప్పుడు కూడా వదిలేరా మనల్ని. మీ టైం దగ్గరకు వచ్చేస్తుంది. మీరు ఇందులోంచి బయటపడాలంటే చివరిగా ఒక్క పని చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మెయిన్గా నాకు. ఇప్పుడు మీకు ఒకటి పంపుతా చూడండి. ఇది నేను చాలా కష్టపడి రాసిన స్క్రిప్ట్. స్టోరీ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకడికి క్యాన్సర్. అది తెలియగానే వాడు వుడ్స్లోకి పారిపోతాడు, వాడి ఫైనల్ విష్ తీర్చుకుందామని. ఇది తెలిసిన ఇంకో ఫ్రెండ్ ఏం చేస్తాడు, వాడిని వెతుక్కుంటూ అదే వుడ్స్లోకి పారిపోతాడు. వాడిని వెతుకుతూ వెతుకుతూ చివరిగా ఒక చోట కనిపెడతాడు, వాడి ఫైనల్ విష్ తీరుస్తాడు. అంతే. మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం నేను ఇస్తాను, కానీ మీరు పర్ఫెక్ట్గా షూట్ చేయాలి. మీకు బయటపడ్డానుకున్న వన్ అండ్ ఓన్లీ వే ఇది మాత్రమే. నేను రాసింది రాసినట్లు షూట్ చేయాలి. గుడ్ లక్ మై స్వీట్ పప్పెట్స్. రే, ఇప్పుడు మనం ఇది చేస్తున్నామా? ఇంతకు గుర్తుందా, ఒక్క ఛాన్స్ అడిగాను. ఆ ఛాన్స్ ఇదేనేమో. అంటే మనం ఇది చేస్తున్నామా? నువ్వు ఫ్రంట్ క్యారెక్టర్ చేయి, నేను ఇల్నెస్ ఉన్న ఫ్రంట్ క్యారెక్టర్ చేస్తా. దాంతోపాటు డైరెక్ట్ కూడా చేస్తా. ఎస్, ఇది కదరా మనకు కావాల్సింది. కానీ ఈసారి డిఫరెంట్. ఈసారి మనం రూల్స్ బ్రేక్ చేసి చేస్తున్నాం. ఏమైందా జాక్సన్, అంతా ఓకేగా? అరే, ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఒక్కటే ఉంది, అది కూడా మనం ఈజీ కంప్లీట్ చేసేయచ్చు. ఏమోరా, నాకైతే క్లైమాక్స్ నచ్చలేదు. క్లైమాక్స్ నచ్చకపోవడం ఏంట్రా? ఇంతవరకు తీసి క్లైమాక్స్ చేయకపోతే ఎట్లరా మనం? నాకైతే నచ్చలేదురా. నేను మార్చేస్తారా క్లైమాక్స్ని. రే జాక్సన్, నీకు మైండ్ దొబ్బిందా? మనం బయటపడాలంటే ఒకే ఒక్క ఆప్షన్ ఈ క్లైమాక్స్ తీయడం రా. రే, బయటపడి ఏం చేస్తాం రా? నాకు తెలిసి నా లైఫ్లో జెన్యున్ వర్క్ అంటే ఇదేరా. ఈ ఫీల్ నాకు ఇంకా దేనిలోనే రాలేరా. ఇప్పుడు కూడా వాడు ఎవడో చెప్పాడని నేను చేస్తాను. నాకంటూ ఒరిజినాలిటీ ఏముంటుందిరా?
కుకింగ్ ఒకటి మళ్ళా లేకపోతే పిచ్చోళ్ళ మాట్లాడతావేంట్రా? మనం బయటపడాలంటే ఒకే ఒక్క ఆప్షన్ వాడు రాసిన క్లైమాక్స్ తీయడం రా. లేకపోతే ఇక్కడే ఎండ్ అయిపోతాం రా మనం. బయటికి వెళ్ళి ఏం చేస్తాం రా? అదే మనుషులు, అదే సొసైటీ, మొత్తం కరప్షనే కదరా. పోయేం చేస్తాం రా? నాకు అవసరం లేదురా అలాంటి సొసైటీలో ఉండడం. రే జాక్సన్, అలా అని మనం ఇక్కడ చావలేం రా. రే జాక్సన్, గేమ్స్ వద్దు, క్లైమాక్స్ కంప్లీట్ చేద్దాం పదా. ఇదొక ఫేక్ క్లైమాక్స్ రా. ఎవడైనా ఇలా రాస్తాడరా క్లైమాక్స్? ఎవరికైనా చివరి విషయం ఎలా ఉంటుందిరా? చాలా స్పెషల్ రా, వర్త్ ఉండాలిరా. జాక్సన్ మెంటల్ ఎక్కించుకు, క్లైమాక్స్ చేద్దాం పదా. అరే నేనైతే నేను రాసిన క్లైమాక్సే చేస్తారా. అట్లయితే నువ్వు రాసిన క్లైమాక్స్ నేను కూడా చేయండి రా. అరే అరే నువ్వు ఇంక మారలేదురా. బయట ఉంటే సొసైటీ ఉందని భయపడతావు, ఈడుంటే ఆడున్నాడని భయపడతావు, ఎవడో ఆడిస్తే ఆడతావు. నువ్వు జస్ట్ పప్పెట్ అంతే. ఏ నువ్వు మారేవండం నా బుద్ధి తక్కువరా. నువ్వు అప్పుడు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావురా. నీ వర్క్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఇంకెందుకురా నువ్వు? నేనైతే చెయ్యరా. నీకంతుంటే నువ్వు పోయి షూటింగ్ చేసుకో, నువ్వు ఒక్కడివే. రే జాక్సన్, ఇద్దరం చేస్తాం రా. రే ఇప్పటి వరకు చస్తూనే బతికారా, ఇక మీద నేను అలా బతకలేనురా. Society, you're crazy breed. I hope you're not lonely without me. Society, crazy indeed. I hope you're not lonely without me. సక్సెస్ఫుల్గా నా వర్క్ని ఫెయిల్ చేశారు. యూ ఫ్రీక్స్ ఆర్ గోయింగ్ టు డై. కానీ ఇంకో వే ఉంది. మీ ఇద్దరిలో ఒక్కరు బయటపడవచ్చు. మీ ఇద్దరిలో ఆ ఒక్కడెవడో మీరే డిసైడ్ చేసుకోండి. Jumping up and down the floor. My hand is an నాకు తెలిసిన నువ్వు వస్తావని. and once there was an animal. నాకు తెలిసి ఇదే కరెక్ట్ ఏమో. It had a song. ఎందుకంటే నేను బయటికి వెళ్ళి పీకిందేం లేదు, అలానే సొసైటీలో పీకేదేం లేదు. An okay guy. ఇంతవరకు లైఫ్ నాకు ఛాన్స్ ఇవ్వలేదేమో అనుకున్నా. నేనే లైఫ్ ఛాన్స్ ఇవ్వలేదు. లైఫ్ నాకు చాలా ఛాన్స్ ఇచ్చింది, నేనే ఇవ్వలేదు. నాకు తెలిసి నువ్వు నన్ను చంపడమే కరెక్ట్. కనీసం ఒక పీస్ఫుల్ డెత్ ఉంటుంది నాకు. ఇది ఎలాగైనా ప్రాపర్గా ఎందుకు షో చేస్తున్నావు? ఫక్ దిస్. అయినా నువ్వు చెప్పిందే కరెక్ట్ రా. నేను బయటకు వెళ్ళి పీకిందేం లేదు. ఆ బొక్కల సొసైటీలో నాకు బతకాలని కూడా లేదు. నా లైఫ్ అంతా ఒక పప్పెళ్ళని నడిచారా. ఇక నా వల్ల కాదు. పద జాక్సన్, నువ్వు చెప్పిన క్లైమాక్స్ తీద్దాం పద. నాకు తెలుసురా మీరు ఇలా చేస్తారని. నేను చెప్పింది చేయండి, చక్కగా బయటకు వచ్చేస్తారు. ఊరికే మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి. రే రైటర్, నీకు చెప్పాలరా, వీఆర్ నాట్ యువర్ పప్పెట్స్ రా. ఫక్ ఆఫ్ బిచ్. ఏ రైటర్, నువ్వు ఇచ్చిన అవసరం నువ్వే తీసుకో, నాకేం పని లేదు. యు ఆర్ గోయింగ్ టు డై. రైటర్ భయ్యా, ఇది నీకే, తీసుకో. రెడీ ఫర్ దిస్ జాక్సన్? నేను ఎప్పుడు రెడీ అయ్యారా. చచ్చిపోయే ముందు లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇదేనేమో. లెట్స్ గో. వర్స్ట్ లైఫ్కి ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ తప్పదా? Were cold. They were scared down in their homes. The forest that once was green was colored black by those killing machines. But she and her furry friends took down the queen and her men. And that's how the story goes. The story of the beast with those 4 dirty paws.
క్లైమాక్స్ మనమే రాసుకుంటాం. అంతకంటే ఏముంటుంది? ఇదైతే మన క్లైమాక్స్ వస్తుంది. కొన్నిసార్లు మన లైఫ్కి క్లైమాక్స్ భారీగా ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఎత్తైన కొండ నుంచి ఉచ్చపోవడం అంత సింపుల్గా ఉంటే చాలు. నాకు తెలిసిన నా లైఫ్కి ఇదే లాస్ట్ క్లైమాక్స్ అండ్ ఇదే చివరి విష్. జాక్సన్ మెహ్రా, మైకల్ వర్మ. కట్. ఇదే నా స్టోరీ.